It's me Sundara Ramreddy from RCP Technologies. ఓకే. సో చాలామంది ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ అండ్ కొంతమంది డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కోర్స్ యాపిల్స్ని టమాటోతో కంపేర్ చేయలేము, టమాటాని ఇంకొక దాంతో కంపేర్ చేయలేము. ఏ ఎసెట్ క్లాస్కి ఆ ఎసెట్ క్లాస్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి కాబట్టి మనం ఒక ఎసెట్ క్లాస్ని ఇంకొక ఎసెట్ క్లాస్తో కంపేర్ చేయడం అన్ఫేర్. బట్ స్టిల్ టెంపరీ కంపేర్ చేద్దాం. లాస్ట్ 2 months కంపారిజన్ గోల్డ్ అండ్ సిల్వర్ని అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ని మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేద్దాం, ఈక్విటీ మార్కెట్తో కంపేర్ చేద్దాం. సో గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీ అసెట్స్ని మనం ఈక్విటీ మార్కెట్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ నేను క్రైటీరియా ఏంటంటే లాస్ట్ ఓన్లీ 2 months తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ అనేది కామన్ అండి. అంటే 2 months రిజల్ట్స్ నెక్స్ట్ 2 months డూప్లికేట్ అవ్వచ్చు కాకపోవచ్చు అనమాట. అందుకని షార్ట్ టర్మ్లో వాలటిలిటీ అనేది కామన్ ఫీచర్ కాబట్టి నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. సో జస్ట్ మనం కంపారిజన్ కోసం చూస్తున్నాం. సో యాపిల్స్ని ఎప్పుడు టమాటోస్తో కంపేర్ చేయకూడదు, రెండు రెడ్ కలర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇది కూడా అంతే. బట్ ఎగ్జాంపుల్ కోసం నేను తీసుకున్నాను అంతే. గత 2 monthsలో పర్టికులర్గా జూన్ నుంచి ఈ ఆగస్ట్ 30 వరకు 2 months కంపారిజన్ అనమాట. ఈ 2 months కనుక మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ లిటరలీ 0 రిటర్న్స్ అండి, ఎలాంటి రిటర్న్స్ లేవు. అండ్ సిల్వర్ కనుక చూసుకుంటే -10. వరల్డ్ వైడ్గా కమోడిటీ మొత్తం కరెక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ సిల్వర్లో 10% కరెక్షన్ ఉంది. సో గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ ఫిజికల్ కానీ మీరు చూసుకుంటే లాస్ట్ 2 months రిటర్న్స్ లిటరలీ 0. ఓకే. అండ్ సిల్వర్ కనుక చూసుకున్నట్లయితే సిల్వర్ ఈటీఎఫ్స్ కావచ్చు, సిల్వర్ ఫీచర్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, -10% దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఈ రెండు కూడా లిటరలీ నెగిటివ్ రిటర్న్స్ అనుకోవాలి లాస్ట్ 2 months. అదే టైంలో స్టాక్ మార్కెట్లో మంచి బూమ్ నడటం వల్ల 2 monthsలో మార్కెట్ క్విక్గా రికవర్ అవడం వల్ల అండ్ నిఫ్టీ 2500 పాయింట్స్ ర్యాలీ ఉండటం వల్ల అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిందండి. ఇది ఆల్మోస్ట్ గత 1 yearతో కంపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ 2 months టూ మచ్గా అప్ ట్రెండ్లో ఉందన్నమాట. అందుకని స్మాల్ అండ్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేసినాయి. అండ్ పర్టికులర్గా స్మాల్ క్యాప్స్ అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 25% రిటర్న్స్ ఇచ్చినాయండి. అవును, మీరు ఉంటుంది నిజమే. జస్ట్ 2 monthsలోనే 25% రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఉన్నాయి. సో యావరేజ్ మీద స్మాల్ క్యాప్స్ 15 నుంచి 25% వచ్చింది లాస్ట్ 2 months అలోన్. ఓకే. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ కూడా 20% వచ్చినాయి, లార్జ్ క్యాప్ కూడా 10 to 15% దాకా వచ్చింది. సో మనం షార్ట్ టర్మ్ డేటా మాత్రం కంపేర్ చేస్తున్నామండి. అందుకని ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అండి. మార్కెట్ డౌన్ అయితే మ్యూచువల్ ఫండ్స్ డౌన్ అవుతాయి, మార్కెట్ అప్ అవుతాయి, మ్యూచువల్ ఫండ్స్ అప్ అవుతాయి. లాస్ట్ 2 months మార్కెట్ బాగా ర్యాలీ జరిగింది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చినాయి. అందుకని స్టాక్ మార్కెట్ సంబంధించిన వరకు ఓకే, మార్కెట్ ఇంకా పడిద్ది, వెయిట్ చేద్దాం, మార్కెట్ పెరిగింది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్, ఇలా అనుకునే బదులు టైమింగ్స్ డిసైడ్ అవ్వకుండా మనం కంటిన్యూస్గా ఎస్ఐపి ఫార్మేట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కనుక డెఫినెట్గా లాంగ్ టర్మ్ టైం పాయింట్ ఆఫ్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే గత 70 daysలో మార్కెట్ ఇంత ర్యాలీ జరిగిద్ది, మార్కెట్ ఇంత బాగా మూవ్ అవుద్దని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి, నాతో నీతో సహా కూడా. అందుకని మార్కెట్ అన్ప్రెడిక్టబుల్ ఆల్వేస్. ఓకే. సో ముందు రోజులు ఈ మార్కెట్లో వాలటిలిటీ ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఈ రిసెషన్ ఫియర్స్ అండ్ ఐటీ స్లో డౌన్ అవటం వీటన్నిటి వల్ల. అందుకని ఈ వాలటిలిటీని మీరు ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేయాలంటే, తక్కువ రేటుకే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ గ్యాదర్ చేసుకోవాలంటే బెస్ట్ ఏంటంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్కువ యూనిట్స్ బై చేయటం అనమాట. అందుకని మార్కెట్ స్టేబుల్గా ఉన్నప్పుడు నార్మల్ ఎస్ఐపి అమౌంట్ కంటిన్యూ చేయండి. అండ్ మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ఎక్కువ యూనిట్స్ బై చేయడం ద్వారా తక్కువ రేటుకి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10 years ఖచ్చితంగా బిలాంగ్స్ టు ఇండియానండి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనం క్వార్టర్లీ డేటా కానీ చూసుకుంటే కనుక అన్నీ 1% ప్లస్ లేదా -1 దగ్గరే ఉన్నాయి. బట్ ఇండియాలో మీరు చూసారు రీసెంట్గా జీడీపీ గ్రోత్ +13.5 దగ్గర జీడీపీ గ్రోత్ ఉంది ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్. అండ్ ఓవరాల్గా ఇయర్లీ మాత్రం మనం ఇక ఎక్స్పెక్ట్ 7 to 7.5 జీడీపీ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రపంచం మొత్తం జీడీపీ గ్రోత్లో 25% జీడీపీ గ్రోత్ ఒక ఇండియా నుంచే వస్తుందంటే జస్ట్ మీరు ఊహించుకోండి ఇండియాలో ఎంత గ్రోత్ ఉందనేది. అందుకని రిసెషన్లో రాబోతుందా లేదా అనే ఫియర్స్ పక్కన పెట్టుకుంటే ఎస్ఐపి రూట్లో కనుక మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కనుక గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం కంపేర్ చేస్తుంది నేను 2 months కోసం కంపేర్ చేశాను. బట్ ఈవెన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసుకున్నా సరే ఒక 10 years యావరేజ్ డేటా ఇండియాలో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ స్మాల్ క్యాప్లో డెఫినెట్గా 18 to 25% దాకా ఉంటాయండి. మీరు కనుక మొబైల్ ఓపెన్ చేసి మీ దగ్గర అనుకుంటే యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని టైప్ చేయండి, గ్రాఫ్ మీరు చూసుకోండి. లేదా ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని టైప్ చేసుకోండి మీ మొబైల్లో. అండ్ గ్రాఫ్ మీరు చూసుకోండి 1 week, 1 year, 5 years ఆల్ టైమ్ కనుక మీరు చూసుకుంటే కంపారిజన్ మీకు అర్థమవుద్ది.
అందుకని మీరు ఫియర్స్ అంటే మార్కెట్ పడుతుంది పెరుగుతుందని ఫియర్ వదిలేసేసి మంత్లీ ఎంతవరకు అయితే మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారో అంత ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మనం జస్ట్ కంపారిజన్ కోసం 2 మంత్స్ తీసుకున్నామండి. బట్ ఇట్స్ అన్ఫెయిర్ కంపేర్ టు 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ కంపేర్ చేసుకోవటం. లాంగ్ టర్మ్కి మాత్రం డెఫినెట్గా కంపారిజన్ చేయండి. డెఫినెట్గా గోల్డ్, సిల్వర్ వీటితో పోల్చుకుంటే ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. అంటే పర్టికులర్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా మూవ్ అవుతాయి. అందుకని డెఫినెట్గా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి మాత్రం మీరు కేటాయించవచ్చు కొంత అమౌంట్ని. లాంగ్ టర్మ్లో మీకు యావరేజ్ మీద 15-25% దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్ మార్కెట్ ఎంత వాలటిలిటీ ఉంటుంది అనేది, అండ్ షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఎంత మనీ వస్తుంది అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ కంపారిజన్ అన్ఫైర్ అండి, ఎందుకంటే ఒక అసెట్ని ఇంకో అసెట్తో కంపేర్ చేయటం జస్ట్ ఫర్ కంపారిజన్ కోసం నేను చూసుకున్నాను. దట్టు నేను తీసుకున్న డేటా లాస్ట్ 2 మంత్స్ మాత్రమే అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.